హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ లైక్ యూ. ఈరోజు వీడియోలో షైనీ ఎలా బర్త్ ఇచ్చింది మేల్ బేబీస్కి అవన్నీ కవర్ చేద్దాము. ఇప్పుడు షైనీ ఎవరితో ఆడుతుందో మీరు లాస్ట్ గెస్ చేసి చెప్పండి నాకు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు, ఇది ఎప్పుడో తీసిన వీడియో. చూడండి, షైనీ బర్త్ ఇచ్చే ముందు ఎంత అవస్థ పడుతుందో. అసలు బిఫోర్ డే కూడా మాకు అసలు నిద్ర లేదు. నైట్ అంతా మేము మేలుకొని నేను షైనీ చూస్తూనే ఉన్నాను. అది అసలు అక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది, ఆ బెడ్రూమ్లోకి, హాల్లోకి, అన్ని చోట్ల తిరుగుతుందండి. చూడండి షైనీది స్టమక్ చూడండి ఒకసారి. అసలు ఇలా ఎంతసేపు అంటే కనీసం ఒక 3-4 అవర్స్ అండి ఇలా బాధపడిందండి. నిజంగా దాని పెయిన్ అస్సలు మేము భరించలేకపోయాము. ఇప్పుడు ఒక బేబీకి బర్త్ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఒక బేబీకి బర్త్ చేసిందండి. అది చూడండి, చాలా అవస్థ పడిన తర్వాత ఒక మేల్ బేబీ బయటకు వచ్చింది. నేను మా బాబు ఉన్నాం పక్కన. సో డాక్టర్ చెప్పేవన్నీ మేము ఫాలో అయ్యాము. ప్లస్ కొన్ని నేను యూట్యూబ్ ఛానల్లో కూడా చూసి కూడా ఫాలో అయ్యాము. ఇలా చేయాలా ఏంటి అనేసి. ఫస్ట్ టైం కదా, చాలా అసలు టెన్షన్గా ఫీల్ అయ్యాము. భయం వేసింది చాలా. కాలు చేతులు అసలు పనిచేయలేదు. ఆ సిచ్యువేషన్ గురించి తలుచుకుంటేనే, ఇప్పుడు చెప్తుంటేనే అసలు షివరింగ్ వస్తుంది. మేము ఏం చేసామంటే, బాబు నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి దాన్ని బెడ్ మీద పెట్టేసాము. బెడ్ మీద పెట్టేసి ఇంకా మేము అలాగే కూర్చున్నాం బెడ్ పైన. ఒక పక్క కూర్చున్నాము. కనీసం ఒక 2 అవర్స్ తర్వాత అది అవస్థ పడి 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 అప్పుడు ఒక మేల్ బేబీ బయటకు వచ్చింది. నేనే ఉన్నాను పక్కన. మళ్ళీ నేను గబక్కున మా బాబుని పిలిస్తే మా బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఖీని బయట పెట్టాము. రాఖీ బయటే ఉంది, డోర్ వేసేసుకున్నాము. షైనీ ఒక బేబీకి బర్త్ ఇచ్చింది. చూడండి, అసలు దానికి ఏదో కొత్తగా అనిపిస్తుంది. మేము ఇంకా హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసేసుకొని మొత్తం అసలు చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసాము. చూడండి, మేల్ బేబీ బయటకు వచ్చింది. పట్టుకున్నాము చేతిలో. పట్టుకున్న తర్వాత షైనీ చూపించాము చూడమనేసి. అది వచ్చేసి దగ్గరకు వచ్చేసి దాన్ని అసలు నాకేస్తుంది. అసలు దాని యాంగ్జైటీ చూడాలి, మా యాంగ్జైటీ చూడాలి. మాకు అసలు షివరింగ్ వస్తుంది ఒక పక్క నుంచి. ఆ మేల్ బేబీని చూస్తూ ఉంది. ఇంకోటి, బేబీ పుట్టిన తర్వాత అసలు సౌండ్ చేయట్లేదు. మాకు చాలా భయం వేసింది. సో డాక్టర్ ఒకటి నిప్పల్ లాంటిది ఇలా నోట్లో పెట్టేసి బ్రీతింగ్ ఇవ్వమంటే అది ఇమ్మీడియట్గా తెచ్చి బ్రీతింగ్ చేసాము. ఇంకొక 15-20 మినిట్స్ గ్యాప్లో షైనీ సెకండ్ బేబీకి బర్త్ ఇచ్చింది. స్క్రీన్ని నేను బ్లాక్ అండ్ వైట్లో పెడతానండి, ఎందుకంటే కొంతమంది చూడడానికి కొంచెం ఇదవుతారు. సో నేను బ్లాక్ అండ్ వైట్ చేస్తాను. అక్కడ సెకండ్ బేబీని బయటికి తీస్తున్నాము. బేబీ బయటికి వచ్చేసిన తర్వాత మేము కొంచెం హెల్ప్ అక్కడ లాక్కొని దాన్ని కట్ చేసామన్నమాట. అవన్నీ నేను చూసాను ఇంతకుముందు. డాక్టర్ సలహా అడిగేసి మేము చేసామన్నీ. డాక్టర్ ఇచ్చిన సలహాతోటి చేసామన్నీ. చాలా భయపడుతూ చేసాము. ఫస్ట్ బేబీ వచ్చేసిన తర్వాత పక్క పెట్టాము జాగ్రత్తగా. సెకండ్ బేబీ వచ్చేసింది. సెకండ్ బేబీని అది సర్చ్ చేసుకుంటుందని చూడండి. అసలు సెకండ్ బేబీని అదంతా క్లీన్ చేసుకుంటుంది. ఫస్ట్ బేబీ అక్కడ పక్కనే ఉంది. మళ్ళీ ఫస్ట్ బేబీ ఎక్కడుందని వెతుకుతుంది అది. మళ్ళీ నేను చూపించాను. అయితే డాక్టర్ ఏమన్నారంటే, బేబీ పుట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి మదర్ అది ఫీడింగ్ కంపల్సరీ అని చెప్పారు. సో ఫీడింగ్ ఇప్పిస్తున్నాము. ఎంత చక్కగా తాగుతున్నాయేమో పాలవి. అసలు షైనీకి ఆ మూమెంట్ అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకొక కొంచెం గ్యాప్లో మళ్ళీ బేబీస్ తీసేసాము. థర్డ్ బేబీ బయటికి వస్తుంది. ఇప్పుడు థర్డ్ బేబీకి బర్త్ ఇస్తుంది షైనీ. ఈ థర్డ్ బేబీ పుట్టేటప్పుడు మాత్రం కొద్దిగా టెన్షన్ పడ్డాము. అది కార్నర్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ తొక్కేస్తుందా అని మాకు షివరింగ్ వచ్చేసింది.
థర్డ్ బేబీ బయటికి వచ్చేసింది. బేబీస్ పుట్టిన తర్వాత ఒక్కొక్కటి చూసుకున్నాము, అన్నీ 3 కూడా మేల్ బేబీసే పుట్టాయి. వచ్చిన తర్వాత డాక్టర్కి మళ్ళీ మేము ఫోన్ చేసి అడిగాము ఏం చేయాలని, ప్రతిదీ అడుగుతూ ఉన్నాము. ఇప్పుడు 3 బేబీస్కి మిల్క్ ఫీడింగ్ చేసింది షైని. సో 3 బేబీస్ అండి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. 3 బేబీస్ పుట్టాయి. ఇదిగోండి దాని మూతి చూడండి, అసలు ఎంత క్యూట్గా ఉందో. మాకైతే అసలు ఎంత సంతోషమో, అసలు ఫస్ట్ టైం మాకు ఇలాంటి సిచ్యువేషన్ డైరెక్ట్ ఎంత కళ్ళారా చూసి చేసి మిల్క్ ఫీడింగ్ చేసుకుంటారు. పాలు తాగేటప్పుడు ఏడుస్తున్నాయి అవి, అసలు సరిగ్గా రావట్లేవండి పాలు, అందుకోసం అవి ఏడుస్తున్నాయి. డాక్టర్ని అడిగాను నేను, ఇట్లా ఏడుస్తున్నాయి అంటే పాలు సరిగ్గా అందట్లేమేమో, అంత ఆగండి, ఏమి మీరు టెన్షన్ పడక్కర్లేదు, షైనీ కొంచెం ఫుడ్ హెల్తీగా తింటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి పాలు అని చెప్పారు. దాని తర్వాత పాలు మంచిగా వచ్చాయి. షైనీ అవి తాగకపోతే షైనీకి పాపం చాలా పెయిన్ వచ్చేసింది. మేము ఏం చేసామంటే మిల్క్ పంప్ పెట్టేసి షైనీ మిల్క్ తీసి బేబీస్కి ఫీడింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు బేబీస్కి డైలీ మేము డేస్ కౌంట్ చేస్తున్నాము. 21 డేస్కి కళ్ళు ఓపెన్ చేస్తే అని చెప్పి అన్నారు. అయితే మేము డైలీ 15th డే నుంచి కౌంట్ చేస్తున్నాము. కొన్ని అయితే ఒకదానికి 17th డేకి వచ్చింది, ఒకదానికి 18th, ఒకదానికి 21 డేస్కి వచ్చాయి. ఇప్పుడు ముగ్గురు చూడండి మిల్క్ తాగుతూ ఉన్నాయి, ఒకరిపైన ఒకరు పడి పడి దూకి దూకి తాగుతున్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆడుకుంటున్నాయి. అలా పెట్టాము, మన కుషన్స్ పెట్టాము, అవి మాటికి బయటికి వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి. అవి ఎంత అడ్డుపెట్టినా కానీ దీని కిందకి వెళ్ళిపోతున్నాయి. వాటిని పట్టుకోలేకపోయినాం అసలు, ఎక్కడ కాళ్ళ కిందకి వచ్చేస్తామని భయంతో ఒక రూమ్లో పెట్టాము. కొన్ని మార్నింగ్ టైంలో కొంచెం వదిలేమన్నమాట ఫ్రీగా. అవి ఒక్కొక్కసారి వెతుకునే వాళ్ళం ఎక్కడికి పోయాయని, టేబుల్ కింద, ఆ సోఫా కింద వెళ్ళిపోయి దూరిపోయాయి. ఇది నాకు కరెక్ట్గా డేట్స్ గుర్తులేదు కానీ 30 డేస్ అనుకుంటా, 30 డేస్ అయిపోయింది. అలా వదిలేసాము. వచ్చి రాని నడకలతోటి భలే ఎంజాయ్ చేస్తున్నాయి. వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చొని ఉన్నాయి చూడండి షైనీ. ఎలా అస్సలు వదిలట్లేవు, పడి పడి ఎలా ఒక్కరిపైన ఒకరు దూక్కుంటూ అసలు ఎంత ఫైటింగ్ చేసుకుంటూ ఎలా కొడుతున్నాయి వాళ్ళ మమ్మీని. షైనీ పని రాకీ అసలు దగ్గరికి వచ్చేవాడు కాదు. రాకీ అయితే దూరం కూర్చొని అవన్నీ అబ్జర్వ్ చేసేవాడు. రాకీ అండ్ షీరు ఇద్దరు ఆడుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి షీరు రాకీని చాలా లైక్ చేసేది. రాకీ కూడా అంతే, షీరు తోటి ఎక్కువ ఆడేవాడు. ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఇద్దరు. షైనీ ఉంటే మాత్రం రాకీ అసలు దగ్గరికి వచ్చేవాడు కాదు, పిల్లల దగ్గరికి. షైనీ అసలు రానిచ్చేదే కాదు, ఎవరు బేబీని ముట్టుకుంటే మాత్రం అస్సలు వదిలేదు కాదు. అది ముగ్గురు చూడండి ఎలా తాగుతున్నారు. చూడండి పైకి ఎక్కేసింది, మొత్తం షైనీ పైన ఎక్కి అసలు ఏ యాంగిల్లో తాగుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇదిగోండి రాకీ, షిరు. వాళ్ళ మమ్మీ షైనీది తోక పట్టుకొని కొరుకుతున్నాయి. అసలు షైనీని మాత్రము ఎంత టార్చర్ పెట్టాలని టార్చర్ పెట్టారు. అబ్బబ్బా, కాలు పట్టుకోవడం, పీకడము, తోక పట్టుకోవడము, తల కొరుక్కోవడము. ముగ్గురు షైనీని పట్టుకొని కొరికేవాళ్ళు. షైనీ అసలు ఏమీ అనేది కాదు, ఎంత సైలెంట్గా ఉండేదో. అసలు వాళ్ళు ఏమన్నా చేసుకోని అనుకున్నది, అసలు ఏమన్నది కాదు. అసలు ఎంత సైలెంట్గా ఉండదో. బేబీస్ని కనుక మేము తీసుకెళ్ళిపోయి ఆ రూమ్లో పెట్టుకుంటే అసలు ఎలా వెతికేదంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయారని. మేము పైన వెతుకుంటే ఏడ్చేది, కింద దింపాలని. పైన ఎత్తుకోదంటుంది, అసలు కింద వదిలే వరకు అసలు వదిలేదు కాదు మమ్మల్ని, కింద దింపమని ఏడ్చేది. ఎలా ఫైట్ చేసుకుంటున్నా చూడండి ముగ్గురు, ఒకరి పైన ఒకరు పడి. వీడు చూడండి కాల్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు. వీడు చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఏమీ లేదనుకోని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూసారా. వాడు వెళ్తూ వాడిని కొట్టుకుంటూ వెళ్తున్నాడు చూడండి. వాడిని కొట్టేసి వాడిని ఏదో రక్కేసి వెళ్ళిపోతాడు.
అదిగోండి ఇప్పుడు వాడు అటు ఇటు వెళ్తున్నాడు, వాడిని మళ్ళీ వాడితో ఫైటింగ్ చేస్తున్నాడు, వాడితో కుస్తీ పడుతున్నాడు. ఇక్కడ చూడండి షైనీ ట్రీట్ తింటుంది అనుకొని వాడు ఇంకొకడు మ్యాట్ తింటున్నాడు, మ్యాట్ కొరుకుతున్నాడు. చూడండి ఇలా కొరుకుతున్నాడు మ్యాట్. వీళ్ళు టీత్ వచ్చే ముందు నోరు దురదగా ఉంటుందంట, అసలు ఏది పడితే అది కొరికేసేవాళ్ళు, సోఫా కొరికేసేవాళ్ళు, తర్వాత మా బాబు జీన్స్ ప్యాంట్స్ ఏదైనా మ్యాట్ కనిపిస్తే కొరికేసేవాళ్ళు. ఏ మూలలో కానీ, ఏ కబోర్డ్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, కర్టన్స్ కానీ ఏ వదిలేవు కావు అసలు. టోటల్ అన్నీ వెళ్ళిపోయి కూర్చొని చక్కగా చిట్టెలకి ఎట్లా కొరుకు తింటుంది అలా వెళ్ళిపోయి అన్నీ కొరుక్కుంటూ అన్నిటికీ ఒక్కొక్క హోల్స్ పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. మేము వెళ్ళి చూసామనుకోండి, గట్టిగా అరిచామనుకోండి వదిలేసేవి, లేదంటే మాత్రం ఇంకా మొత్తం నాశనం ఇంకా ఐటమ్. చూడండి ఇలా కొరుకుతుంది చూడండి మ్యాట్ని. ఆ మ్యాట్ని కొరికి అసలు వదిలేస్తుంది అసలు. ఇక్కడ చూడండి కింద షైనీ, రాకీ, షీరో, నేను బెడ్ పైన కూర్చొని తింటున్నాను. అయితే చూడండి షీరో నాకు పెట్టమని చెప్పి నన్ను బెడ్ మీదకి తీసుకోమని చెప్పేసి ఎలా ఎగురుతుంది చూసారా, అది ఉందే ఇంత, అసలు దానికి నడవడానికి రావట్లేదు సరిగ్గా, అది ఎగరడానికి ఎంత ట్రై చేస్తుంది చూడండి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు షేర్ చేసుకుంటాను. నా ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ లైక్ యూ.